అందరికీ నమస్కారము. మనం ప్రీవియస్ వీడియోస్లో భగవద్గీతలోని అన్ని చాప్టర్స్ చదువుకుంటూ వస్తున్నాము. దాని అర్థాన్ని ఎంతో చక్కగా ప్రతి వీడియోలో వివరించటమైనది. సో ఇంతకు ముందు వీడియోలో మనం భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగము అన్నది మనము మాట్లాడుకున్నాము. సో ఆ జ్ఞాన కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణ వారు అర్జునుల వారికి ఏం ప్రబోధించారు అన్నది మనం 4 ఇది 4th చాప్టర్ కాబట్టి భగవద్గీతలోని 4.30 వరకు 35 వరకు మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనం దీని తర్వాత ఉన్న శ్లోకం యొక్క అర్థాన్ని చక్కగా వివరించుకుందాము. ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చారో వాళ్ళ కోసం ఒక హై లెవెల్లో 2 లైన్లు మనం ఇంతకు ముందు ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో దాట్ ఈ వీడియో భగవద్గీత చదవాలన్న ఆశ ఉన్న చదవలేని వాళ్ళు దాంట్లో ఉన్న అర్థాన్ని, ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్పారు అన్న అర్థాన్ని తెలుసుకోవటానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళకి ఈ వీడియోలు చేరుతాయి. ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది. అది మీరు అర్థం చేసుకొని లైక్ చేయండి. ఎవరన్నా ఇలాంటి భగవద్గీత వీడియోస్ చూడాలి, దాంట్లో ఉన్న చాప్టర్ బై చాప్టర్ అర్థాన్ని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అంటే అదొక ఆ మూమెంట్ ఏంటి, ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వాల కానీ స్టార్ట్ అయ్యే మూమెంట్లో అర్జునుల వారు తీవ్రమైన దుఃఖానికి లోనవుతారు. ఎందుకని? తన బంధువులను, తన గురువులను, భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని వీళ్ళందరినీ చూసి నా రక్త సంబంధీకులని, నా గురువులని నేనే చంపాల్సి రావటం, ఎంతటి పాపాన్ని నేను మూటగట్టుకుంటానో, ఇలాంటి యుద్ధాన్ని నేను చేయలేను అని ఒక మాయలోకి వెళ్ళిపోతాడు అర్జునుడు. సో ఆయన దుఃఖంలో తన గాంధీవాన్ని జార విడిచి రథంలో కూలబడిపోతాడు. యుద్ధం చేయలేను అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధ చేస్తూ ఉంటారు, తన కర్తవ్యాన్ని తనకు చెప్తుంటారనమాట. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4వ చాప్టర్లో కూడా శ్రీకృష్ణుల వారు ఆయన కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని వీటి గురించి ప్రబోధిస్తున్నారు. ఇది అర్జునుల వారికే కాదండి, ఇది సమస్త మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన కోసం ప్రబోధిస్తున్నారు. సో ఈ భగవద్గీతలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓకే, మనం ఇప్పుడు దాంట్లో వెళ్ళి దాంట్లో ఉన్న శ్లోకానికి అర్థాలు తెలుసుకుందాము. సో మనము ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో మాట్లాడిన తర్వాత నుండి కొంచెం ముందు నుండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఆయన ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, యాంత్రికంగా అంటే శ్రద్ధ లేకుండా ద్రవ్యాలతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. మీరు ఏ యజ్ఞమైనా చేయండి, ఏదైనా చేయండి, అన్నిటికీ జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతుంది అని అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు ప్రబోధిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యమును నేర్చుకొనుము, వినయంతో
ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయము. ఆయన ఈ జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలని కూడా చెప్తున్నారు. మీరు ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యాన్ని నేర్చుకోండి. అన్నిటికన్నా సత్యమేది అది మీరు నేర్చుకోండి. ఆయనకి ఆ ఆధ్యాత్మిక గురువుకి మీరు ఏం చేయాలి? వినయంతో ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయండి. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును సందర్శించిన వాడు. ఆధ్యాత్మిక గురువు స్వయంగా ఆయన సందర్శించాడు కాబట్టి ఆయన మీకు జ్ఞానాన్ని అందజేస్తాడు అని చెప్తున్నారు. సో 4.35లో ఏం చెప్తున్నారంటే, ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఇలా మీరు జ్ఞానోదయాన్ని సాధించిన పిమ్మట అర్జున నీవు మరలా మోహంలో పడిపోవు. ఎవరైతే గురువును ఆశ్రయించి వారి నుండి జ్ఞానాన్ని పొందారో అలాంటి వాళ్ళు మాయలోకి లోనవ్వరు అని చెప్తున్నారు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. అర్జున, ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి నేర్చుకుంటావో, ఆ జ్ఞానం నీలో వెలుగుతుందో, అప్పుడు నువ్వు ఎలాంటి మాయలకు లోనవ్వవు. ఏమవుతుంది? నీకున్న జ్ఞాన ప్రకాశవంతంతో ఈ సమస్త ప్రాణులు ఈ మొత్తము భగవంతునిలో అంశాలే అని గ్రహిస్తావు. ఇదంతా దేవునిలోనే లీనమై ఉంది అని నువ్వు గ్రహిస్తావు అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? పాపాత్ములందరికంటే పరమ పాపిష్టి వారు అని పరిగణింపబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భావసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు? పాపాత్ములందరికంటే పాపాత్ముడు, పాపిష్టి వారు మనం అంటాం కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని, వాళ్ళు అంతటి పాపిష్టి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంతో, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. ఈ భవసాగరాన్ని వాళ్ళు ఆధ్యాత్మికతతో ఈ భవసాగరాన్ని దాటిపోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో స్థితులై ఉంటారో అప్పుడు ఇవన్నీ దాటిపోవచ్చు అని చెప్తున్నారు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయనో, ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణుల వారు 4.37లో, ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయనో, వెలిగే మంట కట్టెలను బూడిద చేయనో, ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మము చేయను. అర్జున, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడు అడిగాడు ఇంతకుముందు, నాకు కర్మలు అంటుతాయి, పాప కర్మలు అంటుతాయి, వీళ్ళందరినీ చంపి రక్తపాతం చేస్తే నేను పాపాత్ముడిని అయిపోతాను, నాకు నరకం ప్రాప్తిస్తుంది, అక్కడే నేను ఉండిపోవాల్సి వస్తుందని అర్జునుడు మాయలోకి వెళ్ళిపోతాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను బూడిద చేస్తుందో, అదేవిధంగా అర్జున జ్ఞానం అనే అగ్ని కూడా నువ్వు అనుకునే భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మం చేయును.
ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే ఈ లోకంలో ఏది గొప్పదో చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చినది వేరే ఏమీ లేదు. లోకంలో అత్యుత్తమమైనది దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము, అంతకన్నా గొప్పదేమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి, లోపల బయటొక్కటే కాదు అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. ఎలా ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతారో కూడా చెప్తున్నారు శ్రీకృష్ణ వారు. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధన యోగని సాధన చేసిన తర్వాత అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధిని సాధించిన తర్వాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు 4.39 భగవద్గీత శ్లోకంలో, గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియములను గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియాలను నియంత్రణ చేసే అభ్యాసము చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. పరమశాంతి అంటే ఏంటి చెప్పండి? పరమశాంతి అంటే మనం ఆ పరమాత్మలో ఐక్యమైపోవటమే మనకున్న పరమశాంతి. సో ఎలాంటి వారు ఎంత తొందరగా పరమశాంతిని పొందగలరు? ఆ భగవంతుడి యొక్క ఆయనలో లీనమైపోగలరు, ఆయనలో కలిసిపోగలరు. అలా చెప్తున్నారు. గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు, దేవుని మీద శ్రద్ధా విశ్వాసాలు ఉండాలి. అలాంటి వారు మరియు తమ మనో ఇంద్రియాలను నియంత్రణ చేసే అభ్యాసం చేసిన వారు, తన మనస్సుని ఇంద్రియాలను నియంత్రణ చేయటం ఎలానో వాటిని అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. అందుకే కదా మన మోనులు ఆధ్యాత్మిక వేత్తలు మనకి చెప్పేదేంటి? మనస్సుని కంట్రోల్ పెట్టు, మనస్సుని నిలబెట్టు, ఒక చోటనే పెట్టు, పరిపరి లోకాల్లో తిప్పకు అని చెప్తారు కదా. అందుకోసమే చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి. ఎంత మంచి జ్ఞానం అండి అసలు! గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు ఇంద్రియాలను నియంత్రించేవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి తొందరగా భగవంతుణ్ణి చేరి పరమశాంతిని పొందుతారు. మనము ఈ లోకంలో ఆశలతో ఈ చట్రంలో తిరిగిపోతూ ఉంటాము. కానీ ఆ భగవంతునిని ఎలాంటి వారు చేరతారు అన్న విషయాన్ని ఎంతో చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు ఎప్పుడో ఎన్నో యుగాలకు పూర్వం మనకి చక్కగా భగవద్గీతలో చెప్పారు. సో ఇంకా ఏం చెప్పారు? భగవద్గీత 4.40లో జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు, జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఏం జరుగుతుందో చెప్పారు. వాళ్ళు తొందరగా పరమశాంతిని పొందుతారు.
ఎవరికైతే జ్ఞానం ఉండదో విజ్ఞానము రెండూ లేని వారు ఏమవుతారో కూడా చెప్తున్నారు. జ్ఞానము విజ్ఞానము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం ఉన్నవారు పతనమైపోతారు. విశ్వాసం లేక సందేహించే వారికి, కొంతమందికి భగవంతుడంటే విశ్వాసం ఉండదు, దేవుడు లేడంటాడు, ఏదేదో మాట్లాడతారు. సో అలాంటి వారు, విశ్వాసం లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. ఎప్పుడు అనుమానించే వాళ్ళు, ఎప్పుడు ఒక విశ్వాసం లేని వాళ్ళు, సందేహించే వాళ్ళు, డౌట్ పడేవాళ్ళు, ఇలా ప్రతిదానికి ఉండే వాళ్ళకి ఈ లోకంలోనే కాదు ఆ పరలోకంలో కూడా వాళ్ళకి సుఖం ఉండదు. అదన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు? ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో అన్ని సందేహాలు నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానం అందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. ఓ అర్జున, ఇవన్నీ కర్మలు బంధిస్తాయి, నాకు పాపం అంటుకుంటుంది, ఇలాంటివన్నీ మాట్లాడకయ్యా, నువ్వు చాలా జ్ఞానవంతుడివి. ఈ ముందు అంతా ఏం చెప్పారు? జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎవరు పొందుతారు, ఆ పొందటం వల్ల వచ్చే ఏం జరుగుతుంది, అలా జ్ఞానం లేని వాళ్ళు ఏమవుతారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా అర్జునుల వారికి చెప్తున్నారు, ఓ అర్జున, యోగాగ్నిలో, యోగం అనే అగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ సందేహాలన్నిటినీ నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానం అందే స్థితులైన వారిని, మనకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో స్థితులవుతామో వాళ్ళని ఏ కర్మలు బంధించవయ్యా. దుఃఖం పడకు అర్జున, దుఃఖపడకు అని శ్రీకృష్ణ పరమాత్ముడు వారు చెప్తున్నారు. సో ఇంకా ఏమని చెప్తున్నారు? కాబట్టి అర్జున, జ్ఞానం అనే ఖడ్గంతో, జ్ఞానం అనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయము. సందేహాలన్నిటినీ జ్ఞానం అనే ఖడ్గం తీసుకో అర్జున, వాటితో ముక్కలు చేయి. ఓ భరతవంశీయుడా, కర్మయోగంతో స్థితుడువై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయము. ఎందుకు చెప్తున్నారు శ్రీకృష్ణ వారు? అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటి? మన కర్మని మనం చెయ్యాలి. అంటే మన పని మనం చేయాలి, మిగతాదంతా ఆ పైనున్న పరమాత్ముల వారు చూసుకుంటారు. అంతే కదా. మనము జాబ్ రావట్లే అని ఇంట్లో కూర్చొని ఏడుస్తే ఏమన్నా అవుతుందా? అవ్వదు. మనం అప్లై చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, అటెండ్ అవ్వాలి, మన ఎఫర్ట్ మనం పెట్టాలి, మిగతాదంతా దేవుడే చూసుకుంటారు అని వదిలేసేయాలి. మన ఎఫర్ట్ మనం 100% పెట్టాలి. మన కర్మ అంటే మన పని మనం చేయాలి. అదే అర్జునుల వారికి ప్రబోధిస్తున్నారు. అర్జున, జ్ఞానం అనే ఖడ్గం తీసుకోవయ్యా. నీకున్న అనుమానాలన్నిటినీ, నీ హృదయంలో పుట్టిన అనుమానాలన్నిటినీ ఖడ్గంతో, జ్ఞానం అనే ఖడ్గంతో ముక్కలుగా చేయి. ఓ భరతవంశీయుడా, కర్మయోగంతో స్థితుడయుండు. నీ కర్తవ్య నిర్వహణ చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వహించార్జునా అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు 4వ చాప్టర్లో అర్జునుల వారికి ప్రబోధించారు. సో ఈ 4వ చాప్టర్ మొత్తం జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఇదంతా అర్జునుల వారికి ఎందుకు చెప్పారు? ఆయన కర్తవ్యాన్ని ఆయనకు గుర్తు చేస్తున్నారు.
మాయలో పడిపోయినప్పుడు మన కర్తవ్యం ఏంటి అన్నది మనం మర్చిపోతాము. అందుకు అర్జునుల వారేమి అతీతం కాదు, ఆయన కూడా మర్చిపోయారు. సో అందుకోసం శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ఇదంతా ప్రబోధిస్తున్నారు. భగవద్గీతలోని 4వ చాప్టర్ ఓవరాల్గా ఇప్పుడు మనం శ్లోకాలకు అర్థాలు అయిపోయినాయి. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఈ చాప్టర్లో ఏంటి అన్నది ఒక్కసారి మొత్తం చూసుకుందాం. సో ఈ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తను ఉపదేశించే ఈ జ్ఞానంపై దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియజేయటం ద్వారా అర్జునుడు విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పాడని, ఆ తర్వాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందింపబడింది అని శ్రీకృష్ణుడు వివరించారు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును తన ప్రియమిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తమ కళ్ళెదురుగా ఉన్న శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానుడికి ఈ శాస్త్రం ఎలా చెప్పాడు అని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తారు. భగవంతుడు సనాతనుడు, పుట్టుక లేనివాడు అయినా తన యోగ మాయ శక్తిచే ధర్మాన్ని పరిరక్షించటానికి ఈ భూలోకంలోకి దిగి వస్తాడని చెప్తాడు. కానీ ఆయన జన్మ కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసిన వారు దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైపోతారు మరియు ఆయన్ను పొందిన తర్వాత ఈ లోకంలో తిరిగి జన్మ మెత్తరు, ఇక జన్మ తీసుకోరు. ఈ అధ్యాయంలో ఇంకా ఏం చెప్పారు శ్రీకృష్ణ వారు? కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు కర్మ, అకర్మ, వికర్మ అనబడే ఈ 3 సూత్రాలను కూడా వివరిస్తుంది. ఎంతో నిమగ్నమైన పనుల్లో ఉన్న కర్మయోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మబంధాల్లో చిక్కుకోరో ఇది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖదుఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుణ్ణి ప్రీతి కోసం తమ పనులను కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది, అదే కదా, అందులో చాలా రకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా ఉంటుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు కర్తలు మలిన శుద్ధి చేయబడతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చేయబడాలి. ఈ జ్ఞానం అనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఓ నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా అతన్ని జ్ఞానం అనే ఖడ్గం తీసుకొని అతని హృదయంలో జనించిన సందేహాలను ముక్కలుగా ఖండించి లేచి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించమని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ప్రబోధ చేస్తున్నారు. ఈ విషయమంతా ఎవరు చెప్తున్నారు? అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుల వారికి సంజయుడు తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నారు. ధృతరాష్ట్ర, ఇలా జరుగుతుంది అక్కడ. శ్రీకృష్ణుల వారు ప్రబోధ చేస్తున్నారు. ఆయన అర్జునుల వారికి ఇలా 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 చెప్తున్నారు. ఇలా చెప్పి
ఆయన్ను తన కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున అని ప్రబోధ చేస్తున్నారు అని సంజయుల వారు దివ్య దృష్టితో ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నారు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు, మొదటి బాణాన్ని విడవలేదు. ఇంకా అక్కడ అర్జునుడు ఇరు సైన్యాలు కౌరవులు పాండవుల మధ్య ప్లేస్లోనే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుంది. శ్రీకృష్ణుల వారు ఇంత చెప్తున్నారు అర్జునుల వారికి, అర్జున నీ జ్ఞానం అనే ఖడ్గంతో నీ మనసులో ఉన్న అనుమానాల అన్నిటినీ ముక్కలుగా చేయవయ్యా, చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున, అదే నీకు మంచిది. ఈ అన్నిటికీ ఈ చెప్పబడుతున్న మొత్తం ప్రబోధానికి మూలం కర్తవ్య నిర్వహణ. ఇక్కడ అర్జునుల వారు కర్తవ్యాన్ని నిర్వహించలేనన్న మాయలో పడిపోయి ఉన్నారు. ఆయన రథంలో కూలబడ్డాడు, దుఃఖంలో ఉన్నాడు. సో దానికోసం శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇదంతా ఎలా జ్ఞానాన్ని పొందాలి, ఆయన ఇంతకు ముందు ఎవరికి చెప్పారు, పరమాత్ముల వారు ప్రతి యుగంలో ఎప్పుడైతే అధర్మాన్ని సంహరించాల్సిన టైం వస్తుందో, ధర్మాన్ని సంరక్షించాల్సిన పరిస్థితి వస్తుందో, ఆ టైంలో ఆ పరమాత్ముడు భూమి మీద ఆయన వస్తారు. ఆ ధర్మాన్ని నిర్వర్తించటానికి, దాన్ని నిలబెట్టడానికి ఒకటి జరుగుతుంది అని ఆయన ఎంతో చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా ఇది మనం ఇక్కడితో ముగించి మనం రేపటి దాంట్లో చక్కగా మనం మిగతా వీడియోని చూసుకుందాం. నమస్కారం.